రైతన్న మీకోసం అంటూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో రైతులతో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. స్వయాన ముఖ్యమంత్రి గారు రైతులతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే ఆ సమావేశంలో ఏం మాట్లాడాల్సి ఉంటుంది? ప్రస్తుతం రైతులు రోడ్లు ఎక్కుతూ ఉన్నారు, పంట నష్టాలు వస్తూ ఉన్నాయి, తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అటువంటి క్రమంలో వీళ్ళ ప్రభుత్వం ఇప్పటివరకు రైతులకు ఏం చేసింది, ఏం చేయబోతోంది, రైతులకు ఏ విధంగా మద్దతు ఇవ్వబోతున్నారు, ప్రభుత్వం రైతుల నుంచి ఎలాంటి పంటలు ఆశిస్తోంది, రైతులు ప్రభుత్వానికి ఏమైనా చెప్పదలుచుకున్నారా, ఇటువంటివేవో చర్చ జరగాలి. రైతన్న మీకోసం అని చెప్పి రైతుల దగ్గరకు పోయినప్పుడు నిజంగా మీరు నమ్మరు, చంద్రబాబు నాయుడు గారు ఆ సమావేశంలో మాట్లాడిన ఎయిడ్స్, కండోములతో అసెంబ్లీ డెకరేట్ చేయడం పిచ్చెక్కిపోయింది నాకు. ఇది నిజమేనేనా లేకపోతే ఏమైనా ఏఐ జనరేటెడ్ వీడియోనా అనిపించింది. సరే, చివరికి వాళ్ళ సొంత మీడియాలో, వాళ్ళ సొంత టీవీ ఛానల్లో కూడా చూసిన తర్వాత అరే ఇది నిజమే అని చెప్పి క్లారిఫికేషన్కి రావాల్సి వచ్చింది. ఎయిడ్స్ అని, కండమ్స్ అని చంద్రబాబు నాయుడు గారు చెబుతూ ఉన్నారు, నేను కండమ్స్తో అసెంబ్లీ అంతా డెకరేట్ చేయించాను, అది దాని కంట్రోలింగ్ మీద నాకు ఉన్నటువంటి ఏదో అంటున్నారు. కండోమ్స్తో అసెంబ్లీ డెకరేట్ చేయడం ఏంటి సార్? నిజమండి బాబు, ఒకసారి వినండి ఏమంటారు. ఒకప్పుడు నేను హెచ్ఐవి ఎయిడ్స్ మాట్లాడా, మీకు జ్ఞాపకం ఉంటుంది. ఈ నేషనల్ హైవేలో ఇక్కడ డ్రైవర్స్ తెల్లవారితో నిద్రలేస్తే మనకందరికి కండమ్స్ కనపడేటివి. అది ఎంత ప్రమాదంగా తయారైందంటే 30 ఏళ్లకు మునుపు ఎక్కడ చూసినా హైయెస్ట్ ఎయిడ్స్ ఆంధ్రప్రదేశ్ ఉండేది. ఫస్ట్ టైం నేను మాట్లాడాను, ఆ రోజు చెప్పా మీ అందరికీ, బ్రేక్ సైలెన్స్, నిశ్శబ్దాన్ని విడనాడండి, టాక్ అబౌట్ ఎయిడ్స్, మీ పిల్లలతో కూడా చెప్పండి, లేకపోతే ఈ జాతి మిగలదని చెప్పా. అసెంబ్లీలో నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం, అసెంబ్లీ మొత్తం డెకరేట్ చేశా ఈ కండములు పెట్టి, ఎందుకంటే అవేర్నెస్ రావడానికి. గర్వంగా చెప్పగలుగుతున్నా ఆ రోజు చేసిన పని నిజంగా ఆశ్చర్యపోయా. చెప్పా అసెంబ్లీలో నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం, అసెంబ్లీ మొత్తం డెకరేట్ చేశా ఈ కండములు పెట్టి. కండములో పెట్టి అసెంబ్లీని డెకరేట్ చేశానని చెప్పి, సరే ఎయిడ్స్ కంట్రోల్ కోసం చర్యలు తీసుకున్నాము అని చెప్పి మొన్న మాట్లాడేసా. హైవేలో లారీ డ్రైవర్ల వల్ల ఎయిడ్స్ వచ్చేసింది అని. ఇప్పుడేమో హైవేలలో ఎక్కడ చూసినా కండమ్సే ఉండేటివి. కండమ్స్ పడితే ఇంకెట్లా ఎయిడ్స్ వచ్చింది లారీ డ్రైవర్ల ద్వారా తెలియదు. మొన్ననే చంద్రబాబు సార్ అన్నారు హైవేలలో డ్రైవర్ల ద్వారా ఎయిడ్స్ వచ్చింది ఎక్కువగా అని. ఇప్పుడేమో హైవేల డ్రైవర్లు చేసే పనుల వల్ల మొత్తం అంతా హైవేల నిండా కండమ్సే కనిపించేటివి అంటున్నారు. మొన్న చెప్పిన దానికి ఈరోజు చెప్పిన దానికి రెండు పూర్తిగా భిన్న ధృవాలు లాంటి మాటలు. అయినా రైతులతో సమావేశం, వాళ్ళకి ఏమి ఇవ్వాలి, ఏమి ఇస్తారు, ఏంటి అనే కథ పక్కన పెట్టేసి రైతులతో కూర్చొని అసెంబ్లీని కండములతో డెకరేట్ చేసాము, లారీ డ్రైవర్ల రోడ్డు పక్కన కుప్పలు కండమ్స్ ఉండేటివి. ఏందో మరి ఏడు అవసరమా ఇవి? ఏదో ఆరోగ్యం వేదికల మీద, సైన్స్ వేదికల మీద ఇంకో దగ్గర ఉంటే ఓకే, రైతులు ఇబ్బందులు పడిపోతున్నారు. వాళ్ళకి ఎట్లా ప్రభుత్వం ఆదుకుంటుందో చెప్పకుండా కండములు ఏందో, ఎయిడ్స్ ఏందో, లారీ హైవేల పక్కన లారీ డ్రైవర్లు కుప్పలు కండములు ఇసిరేయడం ఏందో కానీ అంటే